హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. భారతదేశానికి ట్రంప్ మరో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో శాంతియుతంగా మరి సంబంధాల విషయంలో మరి మన భారత ప్రభుత్వం ముందుంటుంది. అప్పుడు ఏదైతే మరి 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ గారు అన్ని దేశాలను సామరస్యంగా సంబంధాలు పెంపొందించుకుంటూ మరి రష్యాతో కానీ, అమెరికాతో కానీ, చైనాతో కానీ మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలనే లక్ష్యంతో మరి 2047 కల్లా వీరందరితో మంచి సంబంధాలు పెట్టుకొని భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా అగ్రరాజ్యాల సరసన ఉండాలని మరి మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మోదీ గారే కాదు, ఈ స్థానంలో ఎవరున్నా కానీ ప్రయత్నం చేయక తప్పదు. ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందాలని, అంతకంటే ముందుగానే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన వారు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ ఎందుకు కొంటున్నామో మరి అదే ఆయిల్ అమెరికా నుంచి కొనాలని, లేకపోతే 500% టారిఫ్ని భారతదేశంపై విధిస్తామని, అలాగే ఏదైతే భారతదేశం వస్తువులపై అమెరికాలో దిగుమతి చేసుకుంటున్నామో వాటిపై టారిఫ్ విధిస్తామని, ఏదైతే ఇక్కడ నుంచి అమెరికా నుంచి భారతదేశం తీసుకెళ్లే మరి వస్తువులపై ఖచ్చితంగా అన్నీ ఎక్కువ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాగే కొనసాగితే మరి ప్రపంచవ్యాప్తంగా మరి ట్రంప్ యొక్క ఏకపత్య ధోరణి, నిరంకుశ పాలన మరి అందరూ ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలు ఎత్తి చూపుతున్నాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో భారతదేశంపై మరిన్ని టారిఫ్లు విధిస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఆ దేశం మరి వాణిజ్య శాఖ మంత్రి అయిన మరి మోదీ గారు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడకపోవటం వల్లే ఈ యొక్క శాంతియుత వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందని, అలాగే ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా ఈ ఒప్పందం కుదురుతుందని మరి ఆ దేశ వాణిజ్య మంత్రి ప్రకటించడం జరిగింది. అయితే మనకు ఈ దేశం మరి భారతదేశానికి ఎక్కడ తక్కువైతే వస్తుందో అక్కడే ఖచ్చితంగా మరి ఆయిల్ను కొనుక్కుంటుందని మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ప్రకటించారు. మరి ఇప్పుడు అన్ని దేశాలు భారతదేశం మరి అభివృద్ధి చెందకూడదని చాలామంది దేశాలు కుట్ర పడుతున్నాయి. అలాగే పాకిస్తాన్, చైనా కానీ మరి కుట్ర పడుతున్నాయి. దానిలో భాగంగానే అమెరికా వారిని ఎగదోస్తూ ఖచ్చితంగా మరి భారతదేశం మీద కుట్ర పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని మరి విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది ఎందుకు జరుగుతుందంటే భారతదేశం మరి అమెరికా మాట వినట్లేదు అనే ఒక అక్కసుతోనే ఖచ్చితంగా ట్రంప్ ఇలా ఒక పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే ట్రంప్ యొక్క నిరంకుశ వైఖరికి మరి ఎదురొడ్డి పోరాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే దీన్ని ఖచ్చితంగా ధీటైన సమాధానం ఇవ్వాలని మరి భారతదేశ ప్రజలు మరి రాజకీయ కారణాలతో కాకుండా ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలనే కాకుండా మరి భారతదేశ అభివృద్ధి కోసం ధీటైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.